హలో వ్యూయర్స్, వెల్కమ్. ఇవాళ మా బుడ్డోళ్ళు తలా ₹1 వేసుకొని పానీపూరి కొనుక్కొని వచ్చారు. మరి మాకు పెడతారో లేదో. అరే లియో, ఏముంది రాడ, ఊరికే నేలని నాకుతున్నావు. ఏమన్నా వేస్తే కదా వాళ్ళు నువ్వు తినేదానికి. సరే లిల్లీ, ఇప్పుడు వేసారుగా రా తిందాం. అవును లియో, పానీపూరి అంటే పానీపూరి కదా, వీళ్ళేంటి ఒట్టి పూరి గమ్మునున్నారు. అవును లిల్లీ, అది కూడా పెట్టొచ్చు కదా, టేస్ట్ చూస్తాం. అయ్యో, మీకు పూరి వేసుకునే దానికి గిన్నె లేకపోతే నా గిన్నె ఇచ్చేదాన్ని కదా, అడిగేదానికి మొహమాటం ఎందుకు అబ్బాయి. అయ్యో, పెట్టడం స్టార్ట్ చేశారు రోయ్. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం. మా వాళ్ళు ఇంకా పవిత్రం. నాయనా చైతు, ఆ పూరి ఎవరికైనా పెట్టేది ఉందా లేదా? దాంట్లో నీళ్లు కూడా అయిపోయాయి, పానీ కూడా అయిపోయేలాగున్నది. కనీసం మాకైనా పెట్టచ్చు కదా. అబ్బో, పెట్టావే అఖిల్కి. మొత్తం పూరీలు అఖిలే తినేలాగున్నాడు. నేను అలిగాను, వెళ్ళిపోయాను. పెట్టేటట్టయితేనే పిల్లలు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఏదో మొహమాటానికి అలిగొస్తే పిలవని కూడా పిలవలేదు. ఓ, నేను వచ్చాను, నాకు పానీపూరి అన్న పెట్టండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పానీపూరి బాగుంది. నేను మాత్రం అస్సలు రాను. ఏమైనా చేసుకోండి మీరు. నాకేం మనుషుల్లాగా సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏం లేవనుకుంటున్నారా ఏంటి? పోయి అమ్మ పడవ, పోయమ్మ పోయమ్మ నాయన. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. నాయన బర్నా మాధవరెడ్డి కాపాడండి. ఏదో బతిమలాడుతున్నారు కాబట్టి వచ్చాను. ఇంకోసారి ఇలా జరిగితే బాగోదు. ఇదే నా పానీపూరి, గర్ల్స్ ఇష్టంగా తింటారు. నాకైతే నచ్చలేదు, బికాజ్ ఐఎమ్ ఏ లేడీ డాగ్. ఇంతటితో పానీపూరి కార్యక్రమం పూర్తయినది. ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినచో సంతోషించదము. గుళ్ళో తీర్థం బదులు పానీపూరి నీళ్లు పెడితే ఎంత బాగుండో.